నీ ఎలుక వేసి అంటాడు. పేరు చెప్తా ఉండు. సందీప్ అంట. సందీప్ పెట్టి లప్పా చేపిస్తా. రోజుకి ఎన్నిసార్లు అవుతుంది మామూలుగా? అవన్నీ పక్కన పెట్టాలన్నా. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వేరే కాదు. ఓకే ఓకే. అన్నా పెళ్లి ముత్తం ఆడనా. పెళ్లి చేస్తుంటే ఏం లాభం? పెళ్లి చేస్తుంటే అత్తమ్మ తినదు. సుధాకర్ అంట, అరే పనికి మాలిన వేస్ట్ ఫేలో నీకెందుకురా వీడియోలో నిన్ను ఎవడరా లేపుతుంది నీ ముఖంలో? నన్ను లేపేటోడు మీ పిల్లము, నీ పిల్లమోడు. మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగు తమిళమా? ఎందుకు అట్లా చేస్తున్నావు? నీకు కెమెరా పట్టుకొని నీకు రాదా? పెద్ద మనిషితో వీడియో తీసినప్పుడు ఇందాక ఎట్లానో ఒకసారి మళ్ళీ ఇట్లానా? అవునా? ఏం షూ గీ వేసినావు? ఏడిపోతున్నావు? ఎలా ఒకటైనా బర్త్డే, మళ్ళీ బర్త్డే ఆయన కోసం ఇస్తున్నా. అవును, లోకులు కాకులు అంటే నీకేమవుతుంది అంట కదా, నిజమేనా? ఏమవుతుంది ఆంటీ? ఏ ఆంటీ? లోతులు తాతులు ఆంటీ. ఏ ఆంటీ? లోతులు తాతులు ఆంటీ. మనది అంతా మనము చూస్తాం, అంతా మనోళ్ళని మనం ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు? బట్ట చెట్టులే చూస్తుంటారు. బద్ద శత్రువు. ఓకే ఓకే. అందరితో ఉంటాం మన. ఇప్పుడు నీకు నిజంగా నత్తి ఉందా? నా చిన్న పెంచి నత్తే. అదే నీకు ముక్తి. పుట్టినప్పటి నుంచి నత్తి వచ్చింది. పుట్టినప్పటి నుంచా? పుట్టినప్పటి నుంచి. అంటే రోజు నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు మామూలుగా? 8, 9. ఎందుకు అంత లేట్గా లేస్తావు? మనం లేచేదే 8కి లేస్తాం. 8కి లేస్తావు కాబట్టి 8, 9 గంటలకు లేస్తావు, అంతేనా? సో చూసిండ్రు కదా గైస్, అందరు కూడా ఇట్లా గిడికిరా ఇడికి వచ్చి అన్నన్ ఫోకస్ ఏది కుక్క చేయి ఫ్యాషనా? ఒకసారి తీ లౌడా బ్లేడ్ తో ఏది చూపి, బ్లేడ్ చూపి. ఉంటాయి అదే ఏడుందా? ఏడ పెట్టుకున్నావు మాలో రూమ్ లో? ఇప్పుడు నేను నిన్ను కొట్టినీకి వచ్చిన అనుకో, నాతో బ్లేడ్ తో చీరేయాలి. ఉరుకుతావా? ఇంటికాడ కొరికి బ్లేడ్ తెచ్చుకుంటావా? విజిల్ వేసి వస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఒక్కసారి విజిల్ కొట్టు, మామూలుగా రాకున్నా సరే ఒకసారి విజిల్ కొట్టు. మనది 10 మంది 20 మంది ఆరు కొత్తగా పోతే మొదలు 10 మంది తలుపుతో పోతే 6. 10 మంది తలుపుతో పోతే 6. కొత్తగా పోవాలి, సింగిల్ లేపుతో పోవాలి. అది సింగిల్ అంటారు. నువ్వు పోయినావా 10 మంది ఆడవాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా? మనం 10 ఆడవాళ్ళ ముందు రూమ్, ఆడవాళ్ళే సల్లం పెట్టి దూరం పెడతారు. సలాం వాలేకుం. ఆడలతో సలాం ఎందుకు? మొగోళ్ళతో సలాం చెప్పించుకోవాలి. అందరు చెప్తున్నారు. పస్మాలు ఎంతమంది అంతమంది. పస్మాంలో మొత్తం నువ్వు తోపాదు పేరు కాదు. ఒకవేళ పస్మాంలో రేపు పొద్దున వచ్చి, అరే ఇమ్రా బాబు నువ్వు చిన్నోను అని ఊకుంటున్నాము, పస్మాంలో అంతా తోపా అని చెప్తున్నావు అని కొడితే ఏం చేస్తావు? అందరు పల్ల చంప ఇవే తగ్గించుకుంటే మంచిది. పుట్టిన తిండి ఉండాలి. అసలు నీకు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిదామని ఎందుకు అనిపించింది? అన్న నా తోయిత చిన్నప్పటి నుంచి నత్తి పని జాబ్ లేదని చేస్తుండు. చేసిండు 10 మంది 20 మంది. మరి ఇలా దోస్త్ పక్కనే ఉన్నాడు జాన్ అంటున్నావు, ఆయన హెచ్డి. నేను కలిసి తిరిగినాం చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం. నిజమా? సెకండ్ అవునా? మరి ఎప్పుడు అందరు అడుగుతుండ్రు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడుగుతుండ్రు. అన్న పెళ్లి ముత్తం ఆడనా. పెళ్లి చేస్తుంటే ఏం లాభం? పెళ్లి చేస్తుంటే అత్తమ్మ తినదు. అత్తమ్మ తినది. అత్తమ్మ మాటినదా? తినదు. అత్తమ్మతో ఏం పని? నీకు పెళ్ళంతో పని ఉంటుంది. నా కాదు, పెళ్ళం వల్ల అత్తమ్మ మాటినదు. విన్నప్పుడు మనం పెళ్ళి ఎంత చేసుకోవాలి?
జీవితం ఇట్లా ఉంటే అయిపోతుంది. మరి ఎట్లా మరి తిందా పట్టణ పెట్టాలి. ఎట్లా చేస్తా ఏదో చేసుకుంటా అవి. కాదు అట్లా ఎన్నిసార్లు చైన్ కదా రోజుకి ఎన్నిసార్లు అవుతుంది మామూలుగా? అవన్నీ పట్టణ పెట్టాలన్నా. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వేరే తీయాలి కాదు. ఓకే ఇగో నీకు తెలుగు వచ్చా? తెలుగు నేను చదివి చెప్తా, నువ్వు కామెంట్లకు రిప్లై ఇవ్వాలి. నీ ఎలుక వేసి అంటాడు. పేరు చెప్తా ఉండు. సందీప్ అంట. సందీప్ పెట్టి లప్పా చేపిస్తా తెలుసుగా నా సంగతి. కాదు అసలు ఆడ ఎందుకు అంటుండే నేను ఎలుక పెట్టా అంటుండే కదా, ఎందుకు అంటుండే అసలు? అది వెళ్తే పెట్టినాము, నేను పుల్లే పెట్టి పెడతా. డైరెక్ట్ పులి ఎడ దొరుకుతుంది? పిలిపిస్తా ఫోన్ చేసి. ఖుషి రావంట ఆయన పేరు. ఒరే రాజు, ఆ ప్రశాంత్ గాని మూతి మీద ఎవడు అడుగురా అంట. నా మూతి మీద నీ పిల్ల మోదో తింటున్నాని చెప్తున్నా. చెప్పు ఆయన చెప్పు, ఖుషిరావు చెప్పు. చూసిరావురా నువ్వు బస్సు లేదునా, సీరియల్ ఎత్తుపోతుంది తెలుసుగా. బస్తీ కూడా పెట్టిండు ఓల్ సిటీ అంట. ఓ సీట మా వాళ్ళు ఉంటుంది, చీరలు ఎత్తుకోతావు తెలుసుగా పిచ్చోడు. కాదు ఇగో సీదా లేపుకోపోతా అంటుండు. సీదా లేపుకోపోతా మా వాళ్ళు చీరలు అంతా. ఇగో ఇంకో కామెంట్ వచ్చింది. సుధాకర్ అంట, అరే పనికి మాలిన వేస్ట్ ఫేలో నీకెందుకురా వీడియోలో నిన్ను ఓడరా లేపుతుంది నీ ముఖంలో. నన్ను లేపేటోడు మీ పిల్లము, నీ పిల్లమోడు. నువ్వు మాట్లాడబాకురా, నువ్వు మాట్లాడేది తెలుగు తమిళమా? అర్థమా నా గురించి చిల్లలని చోతా రాజ్యాన్ని పెట్టు. నేనేమన్నా నాకు తెచ్చిన సీరియల్ చెప్తా. ఆ రాజ్యాలు ఊరుకుంటామో మనం ఊరుతాము. ముందే బెంటలని చదువుతులు పేరు ఉప్పల్ బాలు కాదు, ఉప్పల్ పేన్ అంట. పోయి రాజు అని మన రాజ్యాలు వచ్చి మొదలు చెప్తారు. నీకు దమ్ముంటే నీ నెంబర్ పెట్టరా, నీ ముఖం నా నెంబర్ పెట్టాలా? బొచ్చుతా ఇస్తుందా? బొచ్చు వీతుదా వచ్చి. అసలు ఎందుకంటే ముఖం ఎందుకంటున్నాడు నాకు అర్థమవుతుంది. మనతో మాట్లాడు ఒకసారి. అసలు వాడు ఎందుకంటుండు? ఒలే ఫేస్ మాట్లాడలే, అర్థం వేరే ఉంది. ఫేస్ మాట్లాడుతుంటా వేరేతో మాట్లాడిపిస్తుంది. ఆరో అంటారా సొజ్జలని చోట. సరే ఇంకో కామెంట్. ఇగో అప్పటి నుంచి వెళ్ళి లైవ్ చూస్తున్నా, ఎందుకు అంతగానము పిచ్చకాయలు గొక్కుంటున్నాడు? నా పిచ్చకాయలు దొత్తలే అని దొత్తుంటా నేనే వచ్చి దొత్తా రాదా పిచ్చకాయలు. ఎందుకు ఏమైంది? పిచ్చకాయలకి ఏమైనా గజ్జి పట్టిందా? నా జడ్జి జాంతున్నాయి. ఇగో ఇంకో కామెంట్ అడుగుతాడంట, కాదు ఎందుకు గజ్జి గిట్ట ఏమైనా పట్టిందా? నిజంగా చెప్పు. జడ్జి కాదు, ఇట్లా టైట్ ఉంటే షెడ్డి టైట్ ఉందని ఇది. అయితే ఈడు పొద్దుగా అలా ఇంటి పక్కన వాళ్ళ బ్రష్లు ఎత్తుకోవద్దంట పనులు. అవునా? నా మోహన్ స్మైల్ గారు నా సుల్లే సాయి కాదు. ఆ బేసులే ఉన్నాయా? నా పిల్లం బేసు లేవు. కాదు ఈయన పనిలేదమ్మడిగా బ్రష్లు ఎత్తుకో ఏం చేస్తాడు? అడుగు. కామెంట్ పెట్టిన ఆనికి ఇంకోటి కూడా కామెంట్ పెట్టిన, అరే ఈ డ్రాయర్లకు జిల్ల పురుగులు పోయినా ఒకటే గోక్కుంటుండ్రు, లోపల చేయి పెట్టి గోక్కోరా పూక. శివకుమార్ 007 జిల్ల పురుగులు పోయినా అని అడుగుతుంది నిన్ను. జిల్ల పురుగు అదే నీ పిల్లం పోయిందా లోపల దొత్తా వచ్చి ఏం చేస్తుంది పిల్లలు లోపలికి? దొత్తుంది నీ షోటు మా దూతలు మొదట నీ పిల్లం వచ్చి దొత్తుంది అదే దుల్ల అంటుంది. అరే ఓ అవులే నాకు పెళ్లి కాలేదురా మొడ్డగా అంటుంది. పెళ్లి కాదా? మీ అత్త పిల్ల ముందు కదా దొత్తుందని. నాకు అసలు ఫ్యామిలీ లేదురా గొర్రె అంటుంది. అని లేదా చూపిస్తావా? ఫ్యామిలీ లేదంట. ఇంటి లేదు తొజ్జలతో ఉంటుందా? నాకు తొజ్జలంటే ఎవరో తెలియదు అంటుండు. లేదా చూపి ఫోన్ చేసి మాట్లాడాలి దాంతో. నా దగ్గర ఫోన్ కూడా లేదు రావులే అంటుండు.
ఫోన్ లేని మెసేజ్ అయితే వస్తుంది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఒకటే ఉంది రాడు. ఇన్స్టాగ్రామ్ లేదు, ఫోన్ లేదు, ఇన్స్టాగ్రామ్ వస్తుంది, ఎట్లా వస్తుంది? ఇగో కంప్యూటర్లో చాటింగ్ చేస్తున్నారా నీతో అంటున్నా. నా అసలు కంప్యూటర్ లేదు నా దగ్గర. ఫోన్ నెంబర్తో ఏం పని? తొజ్జో అంటుంటుందా లేకపోతే వేతో అంటుంటుందా అర్థమవుతుంది. ఫోన్ నెంబర్ పెట్టు అని మెసేజ్ పెట్టిండు. ఎందుకు నువ్వు అంటే లాలిపాప్ చేస్తాడేమో అని అనుకున్నట్టుండు. లాలీపాప్ అయితే అదే లాలీపాప్ అవుతుంది, అలాది లాలిపాప్ అవుతా ఇట్లా అవుతుంది, ఎట్లా ఇట్టున్నది ఇట్లా అవుతుంది, బెండ్ అవుతుందా? అంతే. మళ్ళీ ఎందుకు ఏం చేస్తావు? మనది ముందే ఇట్లా అవుతుంది, ముందే పుల్లిది. అవును, అయితే వాళ్ళది ఇట్లా అవుతుంది కదా, నువ్వు ఏం చేస్తావు ఇట్లా కానిక వాళ్ళది? ఎంత అంటే ఏంది? పోతా ఉంటుంది, వస్తూ ఉంటా పోతూ ఉంటుంది, వస్తూ ఉంటా పోతూ ఉంటుంది, వస్తానంటే వస్తాను. నువ్వు పెడతావా? అంతే. నువ్వు మొన్న ఒక వీడియో వైరల్ అని చూసినావా? ఇద్దరు మొగలు చేసుకున్నారు చూడు. అది 3 రోజులు వచ్చేది, అది నేను చూసి అలా వీడియో మంచిగా ఉందా అన్న? సొంత వీడియోలు చూడాలంటే తొజ్జోళ్ళు పడిపోతుంది అన్న. అలా పడిపోతుంటే మనం అలా కాపాడాలి. అలా పరుగు చేస్తుంటే అలా పరుగు తీద్దాం అని అంటున్నట్టు అది కొంచెం కాదా? వాళ్ళు మగోళ్ళు, ఇద్దరు మగోళ్ళు. నాకు తెలుసు, నీలెక్కనే ఉంటారు నాలే కాదు తొజ్జది ఒకటి కాదు కాదు. అయితే నువ్వు ఆ వీడియో చూసినావో లేదు? గైస్, ఇప్పుడు మన వైరల్ అయిన వీడియో ఉన్నది కదా, ఇగో బ్రో ఫోన్ మట్టుకు ఆ వైరల్ అయిన వీడియో చూపిస్తున్నాం అనమాట. ఇగోండి చూడు, ఇగోండి ఇదే వీడియో చూపిస్తున్నాము. ఇగో ఈడు మొగోడే ఆడు మొగోడే. ఇప్పుడు నువ్వు ఏం జరిగిందో చెప్పాలి అంతే. సో సీరియస్గా చూస్తుండే అనమాట. చూడండి మొత్తము ఏం తాగింటి చూసినా, ఉల్లిగడ్డలు, చికెను, అగో అని బొడ్డు గెలుకుతుంది చూడు, చూసినావా? అగో ఇక ఎత్తుకపోతుంది బెడ్రూమ్లకు. అగో లోపల వేసిండు. తొజ్జలో ఇజ్జ తీసుకున్నాను. కాదు ఇగో ఇది ఏంది అసలు? వేస్తుంటుంది. ఇగో ఇక్కడ చూడు, అగో ఏం చేస్తున్నాడు చెప్పు. సిగ్గుపడుతుండ ఆయన. ఇగో ఆయన సిగ్గుపడుతున్నాడు కదా, నువ్వు ఇట్లా మధ్యలో నిలబడు. ఏం అర్థమైంది ఈ వీడియో చూస్తే? ఇప్పుడు రాజుగాడు నిన్ను మందు ఆయనకే పిలుస్తాడు, చింటు మాడలు కొత్తపేట. అవును, నువ్వు పోతావా? బొమ్మర్ది అంటున్నావు. నాకు బొమ్మలంటే బయట దోస్తులు, ఇంత పోతే దావత్ ఏదో అవురా భయ, ఇంట్లో బొమ్మడిదే కదా, నీ సొంత బొమ్మడిదే అంటున్నావుగా. ఇంత పోతే దావత్ ఇస్తే పోతాడు. అదే దావత్ ఇస్తాడు, బయట తీసుకొని దావత్ అది వేరే నేను అన్ని వాళ్ళు తావుడే కాదు వాళ్ళు అంటుండు, ఇది కూడా అంటుండు. ఒకవేళ నిజంగానే నిన్ను తాగిపిచ్చి అట్లా చేస్తే ఏం చేస్తావు? ఇప్పుడు చింటున్నాడు పైన కూర్చొని కొడుతుండు, చూసినావా? అవురా, చింటుగాడు తీసుకపోయి తాగిపిచ్చి నేను నా పని చేసిండు అనుకో, ఏం చేస్తాను? లొల్లి పెడతావా? లొల్లి కాదు, లాలిపాప్ చేస్తాడు. మరి పెళ్ళి ఇక్కడ చూడరు అయ్యా, అక్కడ చూస్తావు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు చెప్పు మళ్ళా? మా అమ్మ తెచ్చి అంటే చేస్తుంటా. ఇక మా అమ్మ ముచ్చట చెప్పకు, నీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఇంతకుముందుకు వేదాంత అడిగితే ఏం చెప్పినారా? పెళ్లి ముచ్చట అడిగితే ప్రభాసన్న పెళ్ళి అయిపోయినట, ప్రభాసన్న అయిపోయినట్ట పెళ్లి చేసుకుంటాను. ఇగో ప్రభాసన్న పెళ్లి చేసుకున్నాడు కామెంట్లు వచ్చినాయి. అవునా, సరే ప్రభాసన్న అయిపోయిన తర్వాత అంట, అరే ఎరిపు కూడా మూసుకోరా అని పెట్టిండు. నేను ఎరిపుతోనే, నువ్వు ఎరిపుకోరాను పూత నువ్వు తోచేసి రాదే నత్తోడా. ఎవడు నత్తోడు? ఆయనతో నత్తోడే, అడిగితే నత్తోడేనా? నాకు నచ్చొచ్చి నీతుంటే నచ్చొచ్చింది అదే చిల్లరని చోట. ఇగో ఒకడు ఏమని కామెంట్, చెంపకు కురుపు అయింది, డేట్ వచ్చిందని అడుగుతుండు. నా చెంప ఉపాధి రాలే, పిక్చర్లో అయినాయిరా. అరే అవలప్పుడు చూసి కామెంట్ పెట్టిండ్రా, లైవ్ చూసి డేట్ అయింది అని అడుగుతుండు. ఏదో కురుపుని చూడు ఇక్కడ చూపి, డేట్ అయినా నిజంగా నచ్చు అవసరం. ఇగో ఇగో కామెంట్ పెట్టిండు, పేరు వచ్చేసి త్రిపురేష్ అంట. సుబ్బిరేసో బుల్బిరేసో మన తెలియదు, సుబ్బిరాబో మన తెలియదు. కామెంట్ చదవలేరా? ఆ మెడల చైనేంద్ర సేమ్ కుక్క గోల్స్ ఎక్కడన్నా దెంగిపోయి వేసుకున్నవారా? లైవ్ లో చూస్తున్నా, మా కుక్క చైన్ దెంగిపోయినవారా నీ బతుకు
నీ తుట్ట చేను అదే మీ చేను అదే మీ ఇంత చేను మీ అయ్యా చేను మీ అయ్యా ఎదురా ఈ గోకుడు గజ్జరాల గోకుడు ఎదురా ఈడు ఓనన్నా తాగేస్తావా ఏంది ఒకటే కోకులు చెప్తున్నావు దాన్ని అయితే ఏం కుక్క చేయని మనం దింపినావా అంటుండు మరి మన చుట్టాల నచ్చదు మన సిన్నులు ఉండాలి సిన్నులు చెప్పుకోవాలి అంతే ఏం లేకపోతావు సింధిల్ సీదా సీదా ఇగో ఇంకో కామెంట్ చూడు ఏమిరా గోవా గుట్కాలు ఏమన్నా తింటావా నీ మూత అంతా ఆ గుట్కాలతో నిండిపోయింది నీ లౌడకి క్యాన్సర్ వస్తుంది పోయిగా లావు తాదు పేరు మీ చెల్లెనే వస్తుంది రాజేష్ మీ చెల్లెనే వస్తుంది అదే నా ఛాన్సర్ వస్తుంది మీ చెల్లెనే వస్తుంది రాజేష్ అని పేరు చెప్పి తిట్టరా పోయి రాజేష్ అయితే నాతోనే బూస్ట్ చేసి కామెంట్ పెట్టింది ఆడే కదరా పెట్టని పెట్టపోయి మన సామాన్ లేదు వెనక చూస్తున్నాయేమున్నది రా ఆయనకు ఆయనకు ఉత్స పడుతుంది ఇందాక చూసినాం కదా అదే, అదే, ఉత్స పెండ కళ్ళుకున్నాయని చూస్తున్నాం ఆడు పిచ్చిరాని చూడక రేపు పొద్దు కల్లా ఓడెక్తారా తాళ్ళు ఇప్పుడు జోకితే కిలనర్ ఉండవు ఎందుకురా నీకు కలుపు జోతే తిలనా లెఫ్ట్ పోతావా మీ చెల్లె ఇంటికి ఏం చేస్తావు చెల్లెని లెఫ్ట్ లెఫ్ట్ తింటావు ఏం తింటావురా తినే ఇంత పీ తింటాడు తీయాలి అది సంబంధించి ఉంది ఏంద్రా అది పీ తింటాడు లెఫ్ట్ పిస్తా పిస్తా తింటాడు పిస్సా పిస్సా తింటావా లెఫ్ట్ ఇచ్చి వేయాలి అంటే ఏమైతుంది అప్పుడు ఏమైతుంది వెళ్తుంది నష్టం రసం వెళ్తుంది ఆ రసమే ఏం చేస్తుంది జ్యూస్ అవుతుంది అది మనం చూసాం చేస్తాం వాళ్ళు జ్యూస్ తాగుతారు ఏం తాగి మళ్ళీ ఏమైతుంది తాగితే తాత ఏమవుతాయి ఇచ్చి అవుతాయి ముద్దులు గోమందు మందు నా దగ్గర 5 బాటిల్స్ ఉన్నాయి నేను రేపు తీసుకొస్తా మందు చైర్లు తాగుతావారా? తీసుకొస్తా బాక్స్ తీసుకొస్తా హల్చల్ చేద్దాము ఇగో అట్లా అట్లుండాలన్నమాట ఎందుకు అట్లా గోపుతున్నావు అసలు నీ టైలర్ పేరు చెప్పరా నా టైలర్ పేరు ఆడే పసంద్ బాయ్ ప్రశాంత్ బాయ్ ప్రశాంత్ బాయ్ ప్రశాంత్ బాయ్ అంటాడు అనుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ చేయండి ఏదంటే అందరూ వచ్చి రావాలి ఇచ్చి అభిపతి ఏదన్నా